ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఈ యొక్క సమయంలోనైనా మీరు శిలువలో పలికిన 7 మాటలలోని 3వ మాటలు మాట్లాడటకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తండ్రి. మరి తండ్రి, మాట్లాడుతున్న నాకు మంచి వాక్శక్తిని ప్రసాదించండి నాయన. మీ పిల్లలు కేవలం వినువారి తమ్ముడు తాము మోసపరుచుకున్నా విన్న వాక్యాన్ని చదివి అందులో అలా ఉన్నదో లేదో తెలుసుకొని దాని ప్రకారం బ్రతికి నలుగురికి ఈ వాక్యాన్ని చేరవేసే మంచి మనసును ప్రతి ఒక్క బిడ్డకు ప్రసాదించవలసిందిగా కోరుతూ, ఆయన వచ్చిన వారందరికీ మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా కోరుతూ, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొడుచున్నాను కనుక ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను మీతో పంచుకోబోయే మాట యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన 3వ మాట. నిద్రపోతున్న వారితో ఒకసారి హైలైట్ చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు ఒక ఆమె చెప్పారు, సంతోషం. చెప్పబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. మరి చదవబడిన వాక్యం మనం ఆలోచిస్తే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలను మరొక్కసారి చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, అంటే యేసుక్రీస్తు వారు ఎవరితో అంటున్న మాటలు? తన తల్లిని చూసి యోహాను అనబడిన తాను ప్రేమించిన శిష్యుని దగ్గర మాట్లాడుతున్న ఒక సంభాషణ అండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన కుటుంబ సభ్యులలో ఒకరి గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట తన కుటుంబ సభ్యులలో తన తల్లి గురించి మాట్లాడుతున్న మాట. చదవండి. తాను ప్రేమించిన శిష్యుడును తన తల్లి ఇద్దరు దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మ అని తల్లితో అంటున్నాడు, పిలుస్తున్నాడు అమ్మని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత తన శిష్యుని అంటే యోహాను గారిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు అంటే తన తల్లిని తన ఇంట చేర్చుకునేను రాయబడింది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారికి సహోదరుడు అంటే యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల పుట్టినవాడు. అవునా కదా? అవును. యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు అంటే సహోదరులు ఉన్నారా లేరా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారండి. మరి ఇక్కడ మనం ప్రాముఖ్యత అమ్మకి ఇచ్చాం కాబట్టి ముందుగా అమ్మ గురించి మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారి తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ముందుగా యేసుక్రీస్తు వారి తల్లి పేరేంటి? మరియమ్మ. మరియమ్మ గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఏమండి, కొత్త నిబంధన పుస్తకంలో మొట్టమొదట ఆశీర్వదింపబడిన వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే ఎవరో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇద్దరునూ దేవుడు ఆశీర్వదించారు. కానీ కొత్త నిబంధనలో మొట్టమొదటగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరో తెలుసా? మరియమ్మ. ఎక్కడుందో ఆ మాట మనం చూడగలిగితే లూకా సువార్త, లూకా గారు రాస్తున్నారండి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. త్వరగా తీయని లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. దేవుని పిల్లగారా, ఏమని రాయిస్తున్నాడు చూడటం? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు. చాలండి. కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా ఆశీర్వదింపబడిన ఒక స్త్రీ ఎవరు అని మనం ఆలోచిస్తే ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? మరియమ్మను ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఆమె పొందుతున్న ఆశీర్వాదం ఎలాంటిది? ఆమె నిజంగానే ఆశీర్వదింపబడినగా ఈ లోకానుసారంగా మనం క్రైస్తవులు చెప్పిన వాక్యానుసారంగా మనం క్రైస్తవులు చెబుతున్న విధంగా ఆమె నిజంగా ఆశీర్వదింపబడిందా అని మనం ఆలోచిస్తే ఆ యొక్క నెక్స్ట్ చాప్టర్ 2వ అధ్యాయంలో సమూయేలు ఒక మాట అంటున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం చూడగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయం 33, 34. లూకా సువార్త 2వ అధ్యాయం 33, 34, 35 వచనాలు చదవండి. ఆశ్చర్యపడి సుమయోను వారిని అంటే యేసుక్రీస్తు వారిని, యోసేపును అతని తల్లి అయిన మరియా, వారి ముగ్గురు ఉన్నారు. వారిని దీవించి ఏమంటున్నాడు చూడండి. ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్టు
ఇశ్రాయేలులో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తు, వివాదాస్పదమైన గుర్తు. ఇది చూడడానికి ఒక చిన్న పదంగా అనిపించవచ్చు. దేవుని పిల్లల జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. వివాదాస్పదమైన గుర్తు అంటే ఒక కష్టానికి గుర్తు. అసలు ఒక నెమ్మది అనేది ఉండదు. దేనికి చూసినా ఒక తర్కం, ఒక వాదింపులు, ఇలా ఒక నెమ్మది అనే ఒక లేని జీవితాన్ని వివాదాస్పదమైన గుర్తు. వివాదం అంటే మనకు అర్థం. తర్కంతో కూడిన వివాదం అంటారు. కింద చదివేదగితే మరొక మాట ఉంది. మరియమ్మను చూసి చెబుతున్న మాట 35వ వచనం. మరియు నీ హృదయములోనికి అంటే మరియమ్మతో అంటున్నాడు, ఒక ఖడ్గము దూసుకొని పోదని ఆయన తల్లి అయిన మరియమ్మ చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను అంటున్నాడు. రెండో అధ్యాయంలో వచ్చేలోపు ఏమంటున్నాడు? నీ హృదయంలోకి ఏం పోతుంది? ఖడ్గము చూసుకొని పోవాలంటున్నాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? మొదటి అధ్యాయంలో ఆశీర్వదించేసి రెండవ అధ్యాయంలో వచ్చేసరికి ఖడ్గము చూసుకొని పోవాలని అంటున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే మరియమ్మ గారి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తామండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. ఆయన జనన విధానం గురించి మనం ఆలోచిస్తాం. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపే, అంటే యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, ప్రదానము చేయబడడం అంటే నేటి కాలంలో ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అంటారు. నిశ్చితార్థం చేయబడిన తరువాత వారిరువురు శారీరకంగా తమ దాంపత్య జీవితంలో కలవక మునుపు ఏం జరిగిందో రాయిస్తున్నాడు. చదవండి. ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండేను. పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండేను. ఏమిటి? మన ఒక చుట్టుపక్కల ఉన్న మన సమాజంలో ఉన్న దాని గురించి మనం ఆలోచిస్తాం. ఎవరైనా ఒక స్త్రీ పెళ్లి కాక ముందు గర్భం ధరిస్తే ఆమె గురించి ఎలా మాట్లాడతారు? ఏమో పెద్దవాళ్ళు ఉన్నారు చెప్పండి. ఎవరైనా ఒక స్త్రీ పెళ్లి కాక ముందు గర్భం ధరిస్తే ఎలా మాట్లాడతారండి? ఆమె చాలా హీనంగా చూస్తారు. ఎవరితో తిరిగిందో, ఎవరితో పడుకుందో, ఇంకా పచ్చిగా మాట్లాడి ఎవరితో పడుకుందో, ఎవరితో తిరిగిందో, ఏ తప్పులు చేసిందో, ఇలా గర్భం వచ్చి పడింది అని బయట తలెత్తుకొని తిరగలుగుతుందా అండి? ఆమె బయట తలెత్తుకొని తిరగలుగుతుందా? పోనీ ఆమె ఇలా గర్భవతి అయింది. దీనిని ఉద్దేశించి ఆమె భర్త ఏమంటున్నాడు? ఆమె భర్త ఏం చేయాలనుకుంటున్నాడు? కింద ఒక వచనం చూస్తే అర్థమవుతుందండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడంట. ఎందుకు నీతిమంతుడు? బహిరంగంగా ఇలా కోర్టులకి, కేసులకి, ఇలా న్యాయస్థానాలకి తీసుకొని రాకుండా రహస్యముగా ఆమెను వదిలేయాలని ప్లాన్ చేస్తాడు మహానుభావుడు. అర్థమైందా? బహిరంగంగా ఆమెను పిలుచుకొని వచ్చి న్యాయపీఠం ముందు పెడితే ఆమెకు అవమానం వస్తుంది కాబట్టి రహస్యముగా ఎవరికి తెలియకుండా ఆమెను విడనాడాలని ఉద్దేశిస్తున్నాడు కాబట్టి అతనికి నీతిమంతుడు రాయబడింది. ఓకేనా? చదవండి. నీతిమంతుడయ్యింది ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడము. ఇక్కడ చదవండి. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కలను చాలండి. ఇక్కడ చదివితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ప్రభు దూత ఎవరికి ప్రత్యక్షం అవుతుంది? యోసేపు గారికి ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమై నీ భార్యను నువ్వు చేర్చుకో, ఎందుకు చేర్చుకోవని చెప్తుంది? ఎందుకంటే ఆమె గర్భము ధరించింది ఎవరి వల్ల చెబుతుంది? పరిశుద్ధాత్ముడి వల్ల ఆమె గర్భం ధరించింది కాబట్టి నువ్వు ఆమెను అనుభవించవద్దు, నువ్వు చేర్చుకో ఆమెను అని చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపు గారు కూడా దేవతకు చెప్పింది కాబట్టి దేవుడికి భయం ఉంది కాబట్టి ఆమెను విడనాడకుండా ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను చేర్చుకున్నాడు. ఇలా ఆమె గర్భవతిగా ఉండి ప్రసవించినది, బిడ్డను కన్నారు. ఒకరోజు పస్తా పండుగ నిమిత్తము వాళ్ళు ఒక గ్రామానికి వెళ్తారు, ఒక పట్టణానికి వెళ్తారు.
అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. లూకా సువార్త 2వ అధ్యాయం తీయండి త్వరగా. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 41 నుండి 50 వరకు ఉన్న సంఘటన ఉన్న వాక్యాన్ని మనం చూడగలిగింది. లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుండి 50 వరకు. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు, ఆయనకి 12 ఏళ్ళంట, ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా, అంటే పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళి తిరిగి వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నప్పుడు వారుడైన యేసు యెరూషలేములో నిలిచారు. వారుడైన యేసు ఏం చేశాడు? యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, ఆయన తల్లిదండ్రులు ఏం చేసినారో, ఆయన ఎక్కడున్నాడో పట్టించుకోలేదు. ఆయన ఎక్కడున్నాడో, తనతో ఉన్నాడా, ఎక్కడున్నాడో, తనతో వస్తున్నాడా, వదిలేసామా అని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. పట్టించుకోకుండా ఏం చేసినారు? ఆయన సమూహంలో ఉన్నాడని, సమూహంలో ఎక్కడో ఉంటాడులే అనుకొని ఒక దిన ప్రయాణం సాగిపోయింది. చూసినారా అంటే ఈ యొక్క విచిత్రాన్ని? మన పిల్లలు ఉంటాం, ఒక్క అర్ధ గంట లేట్ అయితే, ఒక గంట సేపు లేట్ అయితే స్కూల్ పంపించిన తర్వాత అండి, ఎక్కడో కాదు, స్కూల్ పంపించిన తర్వాత ఒక బస్సు కానీ, స్కూల్ బస్సు కానీ, ఆటోలో కానీ, లేకపోతే రావాల్సిన టైం కంటే ఒక గంట సేపు లేట్ అయితే మనం ఎలా కంగారు పడిపోతామండి? ఉంటామా అసలు? ఇంట్లో మన కాళ్ళు నిలుస్తాయి ఉంటామా? ఏమో బిడ్డేమో రాలేదు, ఇంకా రాలేదేమో, ఏమైందో, ఏం జరిగిందో అని మనం కంగారు పడిపోతాం. కాసేపు అయితే స్కూల్లోకి వెళ్ళిపోతాం. అవునా కదా? ఇలా మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారి తల్లి కానీ తండ్రి కానీ ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళని ఆయన వదిలేస్తారండి. సుమారుగా ఒక దిన ప్రయాణం జరిగితే ఒక దిన ప్రయాణం సాగిపోయి 44 వర్షం చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన యెరూషలేములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయన వెతుకుతుండేది. ఒక దిన ప్రయాణం అంటే సుమారుగా 24 గంటల సేపు నడిచి వెళ్ళిపోయారు. ఈ కాలంలో అయితే బండ్లు ఉన్నాయి, అలా వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ కాలం నడిచేవాళ్ళు కాబట్టి సుమారుగా 24 గంటల సేపు వదిలేసి వెళ్ళిపోయారు. కొడుకు ఉన్నాడా లేడా అని చూసుకోవడం వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారి గురించి ఆయనకి ఎంత వాళ్ళకు కన్న వాళ్ళకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఇక్కడ. అంటే వాళ్ళు పట్టించుకున్నారు యేసుక్రీస్తు వారిని? పట్టించుకోలేదు. మరొక మాట కింది చదువుతా వస్తే, ఆయన కనబడనందున ఆయనను వెతుకుతూ యెరూషలేముకు తిరిగి వచ్చి మరి ఒక రోజు తర్వాత తిరిగి వచ్చాడు. చదవండి. 3 దినాల తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య ఒక రోజు దాటిపోయినాడు. 3వ రోజు తర్వాత కనుక్కున్నారు. వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి, ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారో? బోధకుల మధ్య కూర్చుండి, అంటే పెద్ద సంఘ కాపరులు బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు యేసుక్రీస్తు. ఏమని అడుగుతున్నాడు చదవండి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రవక్తలను ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి యేసుక్రీస్తు అంటున్న మాటలండి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుంది అని మాట్లాడుతుంది. ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుతున్న వెతుకుంటామని ఆమెతో చెప్పగా, ఆయన మీరేలను వెతుకుతుంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎదుగురా అని వాళ్ళు చెప్పారు. ఏమండి, ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క పని ఏంటి? ఆయన వృత్తి ఏంటి? యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క వృత్తి ఏంటి? కార్పెంటర్ పని చేస్తారు. తెలుగులో ఏమంటారు? వడ్రంగి పని చేసే ఒక వ్యక్తి. ఆయన తండ్రి యొక్క వృత్తి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎదుగురా అంటే యేసుక్రీస్తు అక్కడ బోధకుల మధ్య కూర్చొని ఆ వడ్రంగి పని గురించి మాట్లాడుతున్నాడా? ఇంకెవరి తండ్రి అంటున్నాడు? ఒక తండ్రిగా పక్కన నిల్చున్నప్పుడు తల్లి పక్కన భార్య పక్కన నిల్చుకున్న యోసేపుకి ఎంత కోపం వచ్చిందని ఈ మాట విని, నేను అతను తండ్రి అయినా ఉన్నప్పటికీ నన్ను గురించి చెప్పకుండా ఎవరి గురించి నేను ఫలానా తండ్రి పని మీద నేను ఉన్నానంటే అతని కోపం వచ్చిందా రాదా? అంత కోపం వచ్చింది. తల్లి ఎంతైనా ప్రేగుబంధం కదండి. అందుకే తల్లికి ఎంతైనా బిడ్డ మీద ప్రేమ అనేది తప్పకుండా ఉంటుంది. ఇక్కడ యోసేపు గారికి ఆయన ఎంత ద్వేషించారు. యోసేపు గారు ఆయన ద్వేషించి మనం చూస్తున్నాం. తల్లి గురించి మనం ఆలోచిస్తున్నాం. మరి సోదరులు ఏమైనా తక్కువగా ఆయన ప్రేమించారా? సోదరులు ఏమైనా తక్కువగా ఆయన ద్వేషించారా? సోదరుల గురించి ఒక మాట మనం చూద్దామండి. అదే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం అండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతా వస్తామండి. యూదులు ఆయన చెప్పలు వెతికినందున
ఉమ్. ఆయన సహోదరులు ఆయనను చూసి, ఉమ్. నీవు చేసిన క్రియలు ఆ. ఈ శిష్యులను చూసినట్లు ఉమ్. ఈ స్థలము విడిచి ఉమ్. యూదయకు వెళ్ళుము. ఉమ్. బహిరంగముగా అంగీకరింపబడ తన దూరగానే ఎవడును తన పని రహస్యముగా జరిగింపడు. ఆ. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల ఉమ్. నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని. చాలండి చెప్పి ఇక్కడ మనకు సందర్భం అర్థమవ్వాలండి. ఏంటి ఆ సందర్భం అంటే యేసుక్రీస్తు వారిని చంపాలని యూదులు ప్లాన్ చేశారు. యూదులు కుట్రపడినారు. యేసుక్రీస్తు వారిని చంపాలని యూదులు కుట్రపడినారు కాబట్టి యేసుక్రీస్తు వారి యూదయాల నుండి తన సొంత ఊరైన గలిలయకు వచ్చేశారు. తన సొంత కుమారులండి యేసుక్రీస్తు వారికి తమ్ముడు తన మరియమ్మ గర్భాన పుట్టిన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, చంపకూడుతున్నారని తెలిసి కూడా బహిరంగముగా అంగీకరింపబడుకోడు వాడు. అంటే నువ్వు నలుగురిలో గొప్పగా ఉండాలి, నీకు నలుగురు శాలు కప్పాలి, నీకు నలుగురు దండలు వేయాలి, నువ్వు నలుగురిలో గొప్పగా ఉండాలనే అనుకునే వ్యక్తి కాబట్టి నీకు నాతో ఏం పని అంటే యేసుక్రీస్తు 30 ఏళ్ళ తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన జరుగుతున్న సత్కారం ఇది. ఆయన సత్కారం అందుకోలేదు, చీత్కారం అందుకున్నాడు, ఎన్నో చీత్కారం అందుకున్నాడండి. అందుకే నువ్వు బహిరంగంగా గొప్పవాడుగా కావాలనుకుంటున్నావు, నీకు మాతో ఏం పని, నువ్వు ఎక్కడ యూదయాలపై ఎక్కడ సులుపుకోపో, మాకు అవసరం లేదు, వెళ్ళిపోవడం ఇక్కడ ఉండేది చెప్తున్నారు. ఈ ఒక్క చోటనే మనం ఇక్కడ మాత్రమే మాట్లాడుతున్నారా, ఇంకా ఏమైనా ఆ సహోదరులు అంటున్నారా అని చూడగలిగితే మార్పు కూడా దీని గురించి ఒక మంచి మాట రాయిస్తున్నాడు. మార్పు సువార్త 3వ అధ్యాయం 20-21 త్వరగా చదవండి, ముగించేస్తాను. మార్పు సువార్త 3వ అధ్యాయం 20-21. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి తెలిసి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకుని పోయింది. ఆయన ఇంటి వారి సంగతి పైన 20 చదవండి. ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా జనులు మరలా గుంపుకూడి గుంపుకూడి వచ్చినప్పుడు గుంపుకూడి వచ్చింది కనుక భోజనము చేయటకైనను వారికి వీలు లేకపోయిన. ఒక నిమిషం అండి. ఆయన యేసుక్రీస్తు వారు తన సొంత ఇంటికి అంటే తన గలిలీలో తన సొంత ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంటికి వచ్చినారని ఆ విషయం తెలుసుకొని అనేకమైన జనులు ఆయన దగ్గరికి వచ్చి వాక్య వినాలను, లేకపోతే స్వస్థతలను ఆశించు, లేకపోతే ప్రశ్నలు వేయాలని, ఇరికించాలని అనేక ఉద్దేశంతో ఆయన తిరుగుతుంటారు కదండి. ఇలాంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చి చుట్టూ కూర్చున్నారంట. అప్పుడు వాళ్ళ ఇంటి వారు ఏమైనా మాట్లాడుతున్నారు చూడండి, భోజనం చేయటకు అయినను వారికి వీలు లేకపోయాను. అంటే తినడానికి సమయం చోటు లేదని యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు, ఆయన ఆయన వాళ్ళకి తినడానికి చోటు లేదనేసి ఏమంటున్నారు, యేసుక్రీస్తు వారిని మతి చెల్లించిన యేసుక్రీస్తు వారిని మెంటల్ అంటున్నారు. మనం కూడా క్రైస్తవులు కూడా ఎక్కడైనా అనేక ప్రాంతాల కోసం సువార్త కోసం వెళ్ళి కరపత్రాలు పంచుతున్నప్పుడు కానీ ఇంకా ఎప్పుడైనా వెళ్తున్నట్టు కానీ సువార్త మండల కోసం మనం వెళ్తున్నప్పుడు మనం కూడా మెంటల్ అంటారండి. అనేకులు వచ్చి మనల్ని ఇలా ఇరికించాలని, మనల్ని దూషించాలని అనేక ప్రయత్నం చేస్తారు. కానీ యేసుక్రీస్తు వాటికి ఎలాంటి వాటికి లొంగిపోలేదు. మనం కూడా వాటికి లొంగిపోకుండా వాళ్ళని ప్రేమించి మనం సువార్తని మనం వాళ్ళకి అందించే వరకు మనం ఉండాలండి. మరొక చోట యేసుక్రీస్తు వారు తన తల్లిని చూసి ఏమంటున్నాడో మనం ఆలోచిస్తే మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుండి 35 వరకు. తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంటిరి. జనులు గుంపుగా ఆయన ఎవరని కలిగి చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుడి చిత్తము చెప్పున చెప్పాను. ఆయన ఇక్కడ సమయం మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారు నిలబడి వాక్యం బోధిస్తున్నారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇంటిలో నుండి తల్లి గాని ఇంకా తోబుట్టులు వస్తున్నారు ఆయన దగ్గరికి. వాళ్ళ తోబుట్టులు వస్తున్నారని ఎవరో వ్యక్తి దాన్ని చూసి, ఓహో ఈయన తన తల్లి కదా, ఈమె తన తల్లి కదా, ఈ వీళ్ళు తన సోదరుడు కదా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఏసీ చెప్తున్నారు. ఇలా మీ అమ్మ వచ్చింది, మీ సహోదరుడు వచ్చారు, వారు బయట నిల్చుకొని ఉన్నారా చెప్తున్నారు. అప్పుడు వారిని చూసి ఆ వాక్యాన్ని ఇంటరప్ట్ చేస్తున్నారు వీళ్ళు.
వాక్యం చెప్తున్న వ్యక్తికి ఇంటరాక్షన్ ఇస్తున్నారు. వాక్యాన్ని అంటే వాక్య చెప్పడాన్ని అడ్డుకుంటున్నారు. అడ్డుకున్నందుకు ఆయన కోపం వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, ఎవరు నా సహోదరి మనులు అంటున్నాడు. అంటే అలాంటి మాటలు ఆయన అంటున్నప్పుడు వాళ్ళ సహోదరులు ఆ మాట విన్నప్పుడు వాళ్ళ హృదయం ఎంత బాధపడుతుంది, ఎంత కోపం వచ్చి ఒకసారి ఆలోచించండి. ఏమండి, అమ్మగారు సర్ది పెట్టి పిలుచుకొచ్చినారు అనుకోండి, అమ్మగారు పిలుచుకొని వచ్చి ఉంటారు తమ్ముళ్ళని, యేసుక్రీస్తు గారు తమ్ముళ్ళు పిలుచుకొని వచ్చినారు అనుకోండి. అప్పుడు ఏమని అంటారు? ఇదిగో చెప్పుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారి సహోదరులు ఆ అమ్మగారితో ఏమని మాట్లాడుంటారు? ఇదిగో ఈ కొడుకు చూసినావా ఎట్లా మాట్లాడాడు, నేను వాళ్ళ తమ్ముడు కాదంట, నువ్వు వాళ్ళ అమ్మ కాదంట. ఎవరంటే వాళ్ళమ్మ? ఇదిగో పక్కన తీసుకున్నట్టు శిష్యులు ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ అమ్మ అంట, వాళ్ళే వాళ్ళ నాన్న అంట, వాళ్ళే వాళ్ళ సోదరులు అంట. మనం ఎవరో ఆయనకు అవసరం లేదు. ఇదిగో వారిని ఇచ్చుంటారు, తప్పనిసరిగా వారిని అయినా ఇచ్చుంటారండి. ఏమని వారిని ఇచ్చింటారు? దయచేసి వినండి, 5 నిమిషాలు ముగించేస్తాను. ఇదిగో వార్నింగ్ ఇచ్చింటాడు. ఏమన్నా వార్నింగ్ ఇచ్చింటారు? ఇదే మొదటిసారి కడవసారిగా ఉండాలి. నెక్స్ట్ టైం మీ పెద్ద కొడుకున్నాడు, వాళ్ళ దగ్గరికి పోదాము. ఏదో ఇంట్లో పడిపడి ఉంటుంది, అవసరం వచ్చింది కాబట్టి పెద్ద కొడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. అవును కదా, అవసరం వచ్చింది కాబట్టి పెద్ద కొడుకులు వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఇదిగో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. నెక్స్ట్ టైం నుండి ఇలా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి పోదాం, ఈ దగ్గరికి పోదాం తెలిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయింటారు. ఇలా యేసుక్రీస్తు వారు వాళ్ళ అమ్మడి గురించి, వాళ్ళ అంటే తన చుట్టూ ఉన్న దేవుని పనిని నిజాయితీగా చేసే వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఈ మాటలు అంటున్నారు. ఇలా తన ఇంట్లో తండ్రి ఆయన ప్రేమించలేదు, తన అమ్మ అయితే కొంచెం ప్రేమించింది కాబట్టి చివరిలో వచ్చేసింది ఆయన దగ్గరికి. తండ్రి వచ్చి నిలబడినట్టు, తన సహోదరుడు వచ్చి నిలబడినట్టు శిలువలో ఎక్కడ రాయబడలేదు. ఒక తల్లి మాత్రం వచ్చి నిలబడింది. ఎందుకంటే ప్రేగబద్ధం కాబట్టి తట్టుకోలేక, కొడుకు తట్టుకోలేక కొడుతుంటే ఆ బాధను భరించలేక ఆయన చూడాలి, ఆయన కన్నీళ్ళు విడవాలి, ఆయన దగ్గరికి పోయి నిలబడాలని వచ్చి నిలబడింది. ఇప్పుడు మనం ఆలోచిస్తే శిలువ దగ్గర పలకబడిన ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందని ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక వారణ జరిగినట్టుంది. ఇంట్లో ఏమని జరిగినట్టుంది? వారు యోసేపు మధ్య, మరియమ్మ మధ్య, వాళ్ళ కొడుకులు సహోదరుల మధ్య వారు జరిగినట్టుంది. ఏమని జరుగుతుంది? ఇదిగో నీ కొడుకుని కొట్టి ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు, నీ కొడుకుని కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఊరేగిస్తూ తీసుకెళ్ళిపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఆయన వెళ్ళాలని కానీ మేము అనుకున్నామంటే చెప్పే ఇప్పుడే. ఒకసారి నువ్వు కడప దాటావా, మరి తిరిగి లోపల రావడానికి వీల్లేదు. ఒకసారి నువ్వు బయటకు వెళ్ళావా, మళ్ళీ లోపల చేయడానికి ఛాన్స్ లేదు. నేను కావాలో లేకపోతే నీ పెద్ద కొడుకు కావాలో ఆలోచించినట్టు వెళ్ళిపో. నేను కావాలా నీకు, నీ భర్త కావాలా, లేకపోతే సోదరుడు నేను కావాలా, లేకపోతే ఆయన పెద్ద కొడుకైనా యేసుక్రీస్తు కావాలా, వెళ్ళిపో అనే ఒక కండిషన్ పెట్టుంటారా? మీరు ఆలోచించండి. పెట్టుంటారు కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని జరిగిన యేసుక్రీస్తు వారు ఈ 3వ మాట తన తల్లి గురించి పలుకుతున్నాడు. ఎందుకు పలుకుతున్నాడు? ఊరికే పలకట్లేదు ఆయన. ఆమె తల్లి అయిన మరియమ్మ తిరిగి ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుకని, తిరిగి ఇంటికి వెళ్ళలేదు కనుకని ఈ మాటలు పలుకుతున్నాడు. ఇప్పుడు మనం కూడా అంటే ఆమె ఏం చేసింది? దేవుడి కోసం, యేసుక్రీస్తు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసిందా? వచ్చేసింది కాబట్టి దేవుడు ఆమెకు పరదేశం అంగీకరించాడు. దేవుడు ఆమెను పరదేశంలో స్థానాన్ని కల్పించాడు. ఇప్పుడు మనం కూడా అలాంటి పనులు చేస్తే మనం కూడా పరదేశంలో స్థానం కలిగిస్తాడు. మనము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, వేడికి వదులుకుంటే మనకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడని మనం ఆలోచిస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 29-37 లాస్ట్ ఒక వచనం అంటే అయిపోయింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30. దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తండ్రినైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెండ్లను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? చివరికి వచ్చేసాను, దయచేసి జాగ్రత్తగానండి. మరియమ్మ ఏం చేసింది? భర్తను వదిలేసింది. పెద్ద కొడుకు కోసం, దేవుని కోసం భర్తను వదిలేసింది. సహోదరులు వాళ్ళకి కన్న పిల్లలను వదిలేసింది, దేవుని దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ దేవుడు మాట్లాడేసి ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యం దేనికోసమో కాదండి, ప్రేమ కోసమో, పెళ్లి కోసమో, దేనికోసమో వదిలేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుని రాజ్యం నిమిత్తము ఇంటి వారినైనాను, భార్యనైనాను, అన్నదమ్ములైనా, బంధువులు ఎవరైనా, తల్లిదండ్రులైనా, పిల్లలనైనాను విడిచిపెట్టిన వాడు ఎవడను ఇహమందు చాలా రెట్లను
పరమందు నిత్య జీవమును పొందకపోయింది. ఖచ్చితంగా నీకు కైవాన్ని ఇస్తాను, ఖచ్చితంగా నీకు స్వర్గాన్ని ఇస్తాను, ఖచ్చితంగా నీకు పరలోకాన్ని ఇస్తున్నానండి, పరలోకాన్ని ఇస్తానని దేవుడు బలగుండని చెబుతున్నాడండి. మరొక మాట మార్కు సువార్త 10వ అధ్యాయం చివరి వచనమండి, దయచేసి జాగ్రత్తగా. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29 అండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగాము. అందుకు యేసు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనా విడిచిన వాడు నూరంతలుగా ఇళ్లను అంటే ఈ లోకంలో నువ్వు ఎంత కష్టం అనుభవిస్తే, ఈ లోకంలో నువ్వు నీ ఇంటి వారిని వదిలేస్తే, నీ అక్క చెల్లెలను, నీ అన్నదమ్ములను, నీ భార్యను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను ఎవరైనా వదిలేస్తే, ఈ లోకంలో నువ్వు వదిలేస్తే దేవుడి చిత్తం కోసం, మరి దేనికోసమో కాదు, దేవుడి చిత్తం కోసం. ఇంకో పిల్లలు చూసారని మొదటి పిల్లలు వదిలేయడం, ఇలాంటి సంఘటనలు కాదండి. దేవుడి కోసం నువ్వు ఏదైనా వదిలేస్తే అది రెండంతలుగా నీకు పరలోకంలో దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. మరియమ్మ కూడా అదే పని చేసిందండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసింది. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పరలోకాన్ని ఇచ్చాడు. మంచి కొడుకైన యోహాను గారి చేతికి అప్పగించాడు తల్లిని. యోహాను గారు జాగ్రత్తగా చూసుకున్నారు. ఇలా మనము ఇక్కడ నుంచి 2 పాయింట్లు తెచ్చుకుంటాం. ఒకటి ఆశీర్వాదం గురించి. మొట్టమొదటిగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరు? కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ఆశీర్వదింపబడిన వ్యక్తి విన్నారు కదా, మరియమ్మ గారు. మరియమ్మ గారు ఆశీర్వదింపబడింది. ఎలా ఆశీర్వదింపబడింది? డబ్బులోనా, బంగ్లాలోనా, కార్లోనా, ఇంకా వేటికైనా శుభపడిందా? ఖడ్గము పోయిందని చెప్తారు, గుడ్డల ఖడ్గము దూసుకొని పోయిందంటాడు. ఆశీర్వాదం అంటే నువ్వు ఆశీర్వాదం నిజంగా దేవుడి చేత, కొత్త నిబంధనల ప్రకారం నిజంగా నువ్వు దేవుడి చేత ఆశీర్వదింపబడిందావు అని అనిపించుకున్నావంటే నీకు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు. అంటే ఒక మాట చెప్పాలంటే ఎంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తే అంత కష్టాలు, ఎంత నువ్వు ఆశ్రయం పడిన దానం అనిపించుకుంటే అంత బాధలు. ఇప్పుడు ఎవరు ఎక్కువ బాధలు ఉందో దేవుడి నిమిత్తం, మళ్ళా వాళ్ళ సొంత బాధ కదండి, దేవుడి నిమిత్తం ఎవరికి ఎక్కువ బాధలు ఉన్నాయో వాళ్ళే దేవుడికి ఎక్కువ ఆశ్రయం పెట్టాలండి. చెప్పండి. అంటే మన కష్టాలు వచ్చినప్పుడు మనం ముగిపోకూడదు, దేవుడిలో భారం వేసి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆశీర్వదింపబడిన వారు అనడానికి మనం అర్థం తెలుసుకున్నాం. మరేటో తెలుసుకున్నాం ఏంటంటే దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెడితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు పరలోకాన్ని ఇస్తాడు. ఈ 2 విషయాలు తెలుసుకొని ఈ మాటను నేను ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని మంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.